వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీనివాస్. నేను మీ శ్రీనివాస్. రాజకీయాల్లో మహిళలకి ప్రాధాన్యతను బట్టి ఇప్పుడు అవకాశాలు అంటే మహిళా ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో మహిళలు ఎక్కువ రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాణిస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇందులో ఉదాహరణకి గత వైసీపీ గవర్నమెంట్లో విడుదల రజని, ఆర్కే రోజా, పుష్పశ్రీ వాణి ఇలా చాలామందికి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యతనిచ్చారు. సో ఆ మహిళలందరూ కూడా మంత్రులుగా చేశారు. మహిళలు కూడా అటు హోంమంత్రి కూడా గత 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలు మేఘతోటి సుచరిత చేస్తే ఒక 2.5 సంవత్సరాలు తానేటి వనిత చేశారు. అంటే హోంమంత్రి కూడా మహిళలు చేశారు. అంటే మహిళల అభ్యున్నతి కోసం పార్టీలు మహిళా అభ్యున్నతిని పార్టీలు ఆ గౌరవాన్ని పెంచుతున్నారని అనుకునే నేపథ్యంలో మహిళలకి పదవులు ఇచ్చిన తర్వాత పదవి అలంకారానికి కాదు, మహిళా సాధికారతకి అనే దాని మీద ప్రధానంగా ఈ చర్చ నడిచింది. ఇప్పుడు మనం టీడీపీ గవర్నమెంట్లో కూడా హోంమంత్రి వంగలపూడి అనితగా కంటిన్యూ అవుతున్నారు. అంటే మహిళకి సాధికారత ప్రాధాన్యత పెంచే విధంగా ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆర్కే రోజాను చూసిన తర్వాత, లేదంటే విడుదల రజనీని చూసిన తర్వాత, పుష్పశ్రీ వాణిని చూసిన తర్వాత మహిళలలో సాధికారత దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి, వాళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తున్నారు అనే దానికన్నా పదవులు ఇచ్చిన తర్వాత మహిళలను మర్చిపోతున్నారేమో అనేది ఇప్పుడు కొన్ని $1 మిలియన్ ప్రశ్నగా అది మిగిలిపోతుంది. ఎందుకు మిగిలిపోతుందంటే రోజా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది మహిళా మంత్రుల్ని వాళ్ళని అవమానపరిచే విధంగా అబ్యూస్ చేస్తూ మాట్లాడేవాళ్ళు. అసెంబ్లీ వేదికగా కూడా ఆవిడ ఒకానొక సందర్భంలో అబ్యూస్ చేస్తూ మాట్లాడారు తోటి మహిళా సభ్యుల్ని. ఆ తర్వాత ఆవిడకి మంత్రి ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చాలా దారుణమైనటువంటి పదాలను ఉచ్చరిస్తూ మాట్లాడారు. అటు మహిళలనే కాకుండా ఇప్పుడు హోంమంత్రి ఉన్నటువంటి అనితని సంబోధించి కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి మహిళల్ని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు. అది కూడా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన, ఆయన గురించి మాట్లాడిన మహిళ మాట్లాడితే ఒక మహిళగా ఈవిడ బయటకు వచ్చేది. ఒక పాలసీతో మాట్లాడితే గౌరవంగానే ఉండేది. కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల మహిళలకి ఈ సాధికారత కోసం మహిళల్ని ప్రోత్సహిస్తున్నారా, లేదంటే ఎదుటి పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని కించపరిచి మాట్లాడడానికి, మాటలతో దాడి చేయడానికి వీళ్ళకి పదవులు ఇస్తున్నారా అనే దాని మీద ఇప్పుడు ఓ చర్చ నడుస్తుంది. రీసెంట్గా మనం చూస్తే భాను ప్రకాష్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు రోజాని ఉద్దేశిస్తూ. అది ఈ మధ్యకాలంలో రోజా కూడా ఏం చేస్తుందంటే ఆమెకి కౌంటర్గా మాట్లాడింది, తర్వాత ఆవిడ బాధపడుతూ దుఃఖపడుతూ మాట్లాడింది. కానీ ఈ విషయంలో ఎక్కడా కూడా మహిళకి అంటే ఒక మహిళ అనేటువంటి సానుభూతి కానీ ఆ విషయంలో ఆవిడ ఎందుకు రాష్ట్రం నుంచి మహిళల నుంచి ఒకలాంటి స్పందన రాలేదు, ఆవిడకి మద్దతు కూడా రాలేదు. ఎందుకు రాలేదు అనే దాన్ని మనం లోతుగా కొంచెం చూస్తే కనుక ఆవిడ ఈ మధ్యకాలంలో అంటే మహిళగా ఆవిడకి పదవి వచ్చిన తర్వాత ఇటు చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, ఆయన భార్యని కించపరిచి మాట్లాడే సందర్భంలోనూ ఆవిడ రెస్పాండ్ అయినటువంటి విధానం కరెక్ట్గా లేదు. అప్పుడు కూడా ఆవిడ అబ్యూస్ చేస్తూ హేళనగా మాట్లాడినటువంటి సందర్భం. అంతేకాకుండా ఆవిడ చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు సంబరాలు చేసుకోవడం లాంటివి, తర్వాత లోకేష్ని పప్పు అని చెప్పని సంబోధించడం, ఆయన భార్యని పప్పుగాడి పెళ్ళం అది అని సంబోధించడం, తర్వాత అంటే ఇలాంటి లాంగ్వేజ్ని ఆవిడ ఫర్దర్గా యూజ్ చేశారు. నా ఇంటర్వ్యూ కూడా పేకలేరు ఇలాంటి పదాలని మళ్ళీ పవన్ కళ్యాణ్ భార్య గురించి మాట్లాడిన సందర్భంలో మహిళగా ఉండి ఆవిడ స్పందించకపోవటాలు, అంటే స్పందించిన విధానంలోనే మళ్ళీ గాయపరిచే విధంగా మాట్లాడాలి. ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో కనిపించాయి. అంటే ఒక మహిళకి పదవి ఇస్తే అంటే మహిళా సాధికారత కోసం వాళ్ళని ప్రోత్సహించడానికి మహిళను ప్రోత్సహించడానికి రాజకీయాల్లోకి రావడానికి
వాళ్ళని ప్రోత్సహించడానికి పదవులు ఇస్తున్నారా, లేదు అంటే కనుక ఇతర పార్టీలో ఉండేటువంటి మహిళల్ని, వాళ్ళ కుటుంబాల్లో ఉండేటువంటి మహిళల్ని అవమానపరిచి హేయంగా మాట్లాడడానికి పదవులు ఇస్తున్నారా అనే దాని మీద ఒక $1 మిలియన్ ప్రశ్నని చెప్పడం కారణం అది. ఇప్పుడు రాజకీయాల్లో ఇది ప్రధాన చర్చ అయింది. మహిళలకి పదవులు వస్తున్నాయి, మహిళలు గౌరవింపబడుతున్నారు, హోంమంత్రులుగా కూడా చేస్తూ ఉన్నారు. మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చూస్తే నిర్మలా సీతారామన్, ఇలా ఇంత కీలకమైనటువంటి పదవుల్లో మనం చూస్తున్నాం. నిన్నటిదాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, మరో పక్క నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే రాష్ట్ర అధ్యక్షురాలు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ఇలా చాలామంది ఈ కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉంటున్నారు. అంటే వీళ్ళని సాధికారత కోసం, వాళ్ళని ప్రోత్సహించడం కోసం, మహిళలు రాజకీయాల్లోకి రావడానికి కోసం, వాళ్ళ గౌరవింపబడడం కోసం అనే కోణం నుంచి రోజాను చూసిన తర్వాత ఎదురు దాడులు చేయడానికి కూడా పదవులు ఇస్తున్నారా అని. సరే, మనం తడవుగా చూస్తే అది కేవలం వైసీపీలో ఒక చోట మాత్రమే కనిపించింది. ఆ నాగరికత, లేదంటే ఆ విధానాలు, లేదంటే ఆ టైప్ ఆఫ్ భాషని ఉపయోగించడాలు, ప్రతిపక్ష పార్టీల మీద లేదంటే అధికార పక్ష మహిళల్ని కించపరిచి మాట్లాడాలి ఎక్కడ చూసామంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీలోనే చూసాము. ఇప్పుడు ఈ సందర్భంలో గాలి భానుప్రకాష్ ఆవిడని కామెంట్ చేసిన సందర్భంలో ఆవిడకి ఎందుకు మహిళల నుంచి మద్దతు రాలేదు అనేదాన్ని ఒక విషయం అయితే, అసలు ఆవిడంత దుఃఖపెట్టి ఎక్కెక్కి ఏడుచాల్సినంత అవసరం ఏముంది అనేదాన్ని మనం చూస్తే ఆవిడ విధానాలు కరెక్ట్గా లేదు. ఆవిడ జాగ్రత్తగా, అంటే ఆవిడ సమాజంలో ఆవిడ మంచి ఒక గౌరవమైనటువంటి మహిళగా ఆవిడ ప్రవర్తించుంటే ఈరోజు ఆవిడ దుఃఖపడాల్సిన అవసరం వచ్చేది కదా. ఎందుకంటే ఆమెను గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు గాలి ప్రకాష్ చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉండేది. అలా మాట్లాడకపోయినా ఆయన బాధ్యత మర్చి, ఒక శాసనసభ్యుడిని అని చెప్పిన బాధ్యత మర్చి ఓ మహిళను కనుక కామెంట్ చేస్తుంటే కనుక ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి మహిళల నుంచి సేమ్ టైము అంతే సింపతి ఆవిడకి వచ్చేది. ఎందుకంటే ఏ పార్టీ అయినా కావచ్చు, ఓ మహిళని అలా కించపరిచి మాట్లాడతారా అనే దాని మీద వచ్చేది. కానీ ఇక్కడ గాలిముద్దు కృష్ణనాయుడు మాట్లాడిన కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూస్తే కనుక అక్కడ అంటే ఆవిడ బాధపడే అంత పెద్ద కామెంట్స్ ఏమీ లేవు. అది రాజకీయ ప్రయోజనం కోసం ఆవిడ ఉపయోగించుకోవాలని చేసిన ప్రయత్నం తప్ప ఆయన అంతా అబ్యూస్ చేసి మాట్లాడినేమి లేదు. రోజాతో మాట్లాడిన మాటలతో పోలిస్తే గాలి భానుప్రకాష్ మాట్లాడిన మాటలు అంత పెద్ద ప్రభావం చూపించు. ఎందుకంటే సినిమా క్యారెక్టర్ల గురించి మాట్లాడాడు. యాంపు అన్నాడు, యాంపు క్యారెక్టర్కి ఎక్కువ, హీరోయిన్ క్యారెక్టర్ తక్కువ అన్నాడు. అంటే మన సినిమాల్లోనే కథ రాసినప్పుడు డైరెక్టరే చెప్తాడు ఇది యాంపు క్యారెక్టర్ అని. అంటే ఆ క్యారెక్టర్కి ఆ పేరు ఉంది కాబట్టి దాన్నేమి మనం అంటే దాన్నేమి ఇదిగా చూడాల్సిన అవసరం. కానీ రాజకీయ కోణంలో మాత్రం రోజా ఈ విషయాన్ని రాజకీయ కోణంలో వాడే ప్రయత్నం అయితే గట్టిగా చేసింది. ఏదైనప్పుడు కూడా మహిళలు రాజకీయాల్లోకి రావటం అనేది సర్వసాధారణమైన విషయం ఏం కాదు, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి. అలాంటి మహిళలు ఇంకెక్కువ రాజకీయాల్లోకి రావాలంటే రోజా లాంటి మహిళలు ఎంత త్వరగా రిటైర్మెంట్ తీసుకుంటే, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటే అంత బాగుంటుంది అనేది ఇది ఈరోజు వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు కూడా.